మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గుడ్ మార్నింగ్ సార్. సూపర్వైజర్ గారు ఇంకా రాలేదా? వచ్చారు సార్, 4th బ్లాక్ లో ఉన్నారు. ఇలాంటి సమయాల్లో మనం ధైర్యంగా ఉన్నాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. స్పైనల్ కార్డ్ దెబ్బతింది. ది లోవర్ లిమ్స్ ఆర్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్. హీ నీడ్స్ ఇమీడియట్ ఆపరేషన్. అందుకు అతని భారీ అంగీకారం తీసుకోండి. ఆపరేషన్ అని ప్రిపేర్ చేయండి. హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ మిస్టర్ విజయ్? డాక్టర్, విజయ్కి ఎలా ఉంది? హీఈస్ వెరీ క్రిటికల్. న్యూరో సర్జన్ ఆపరేషన్ కి ప్రిపేర్ చేయబోతున్నారు. ఈ ఫామ్ మీద సంతకం చేయండి.
ఐఎమ్ సారీ. అంతా మా దురదృష్టం. డోంట్ వరీ. రూప్ సాగర్ అంతటి పెద్ద న్యూరో సర్జన్ అటెండ్ అవుతున్న తర్వాత భయపడాల్సిన పని లేదు. అతను నాకు పర్సనల్ గా తెలుసమ్మా. మంచి డాక్టర్. ఆపరేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. విజయ్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు చేస్తాను. ప్రాణాపాయం తప్పింది. ఆపరేషన్ ఇస్ సక్సెస్ఫుల్. పూర్తిగా కోలుకోవడం అనేది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. హాయ్ శ్రీధర్, హౌ ఆర్ యూ? ఫైన్. విజయ్ నా అల్లుడే. ఓ ఐ సీ. ఐఎమ్ సారీ శ్రీధర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్, బట్ ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ పారాప్లీజియా. కాళ్ళు సరిగా వస్తాయో రావో చెప్పలేము. మీరేమీ సందేహించకండి, నిజం చెప్పండి. ముందుగా ఏది చెప్పలేము శ్రీధర్. ఎంతకాలమైనా పట్టొచ్చు. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓ ఫిజియోథెరపిస్ట్ ఏర్పాటు చేయాలి. అఫ్కోర్స్ లక్ ఆల్వేస్ ప్లేస్ ఇట్స్ పార్ట్. మన ప్లాన్ పూర్తిగా దెబ్బతింది. ఆ విజయ్ మనం చేయించిన ఆ యాక్సిడెంట్ లో చనిపోకుండా ప్రాణాలతో బయటపడటం మన ప్రాణాల మీదకి వచ్చింది. కాళ్ళు విరిగి హాస్పిటల్లో పడ్డవాడు బతికి బయటపడ్డాడంటే మన భర్తం పట్టాడన్నమాట. అందుకే విజయ్ ఎలాగైనా కొంతకాలం పాటు హాస్పిటల్ నుంచి కదలలేకుండా చేయాలి. ఆ ఏర్పాటు చేయడానికే మన శ్రీధర్ రావు గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు శ్రీధర్ రావు గారు ప్రాణ స్నేహితులు. ఆయన చెప్పిన మాట ఈయన కాదండి. వచ్చే టైం అయింది. ఏమిటి ఏమైంది? గ్రాండ్ సక్సెస్. విజయ్ని వీలైనంత ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉంచేట్టు డాక్టర్ ఒప్పించారు. అలా జరగాలంటే ఈ హాస్పిటల్ రూల్స్ ప్రకారం ఈ బాండ్ మీద సంతకం చేయాలి. ద పేషెంట్ మస్ట్ బి కంప్లీట్లీ అండర్ మై కంట్రోల్. నేను డిశ్చార్జ్ చేసేంత వరకు ఈ హాస్పిటల్ నుండి కదలడానికి వీల్లేదు. సందేహిస్తావెందుకమ్మా? విజయ్ ఆరోగ్యవంతుడు కావడమేగా మనకు కావాల్సింది. అదృష్టం బాగుంటే త్వరలోనే కోలుకుంటాడు. సంతకం పెట్టమ్మా. మా ట్రీట్మెంట్ మీద నమ్మకం లేకపోతే నువ్వు అతను ఇప్పుడే తీసుకెళ్లొచ్చు. కానీ అతను ఎందుకు పనికిరాని అవుట్వాడైపోతాడు. ప్రపంచానికి అతను నడవలేని మనిషిగా చూపించాలనుకుంటే తీసుకెళ్ళు. ఐఎమ్ సారీ శ్రీధర్. చూడమ్మా, న్యూరో సర్జన్ అంత ప్రత్యేక శ్రద్ధతో చెప్తుంటే సంకోచిస్తావెందుకు? డాక్టర్ నా రిక్వెస్ట్ కాదని లేక ఒప్పుకున్నాడు. వారు చెప్పినట్లు మనం కూడా వినాలి కదా. సంతకం పెట్టమ్మా. చూడు విశ్వం, ఇన్నాళ్ళు నీ తెలివితేటలన్నీ ఉపయోగించుకుని మీ అన్నయ్య ఒక పారిశ్రామికవేత్తగా చెలామణయ్యాడు. మర్రి చెట్టు నీడన ఏ మొక్క పెరిగి పెద్దదవదని మీ అన్నయ్య ఇనుపాదాల కింద నువ్వు నలిగిపోయావు. ఇప్పుడు ఫ్యాక్టరీ పూర్తి అధికారం నీ చేతుల్లోకి వచ్చింది కనుక మీ అన్నయ్య వర్కర్లకు ఇచ్చిన వాటాలను అబాలిష్ చేయి. లేకపోతే ఫ్యాక్టరీ మూతపడుతుంది, నీకు చెప్ప చేతికి వస్తుంది. జాగ్రత్త పడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీకు మా అండ ఎప్పుడూ ఉంటుంది. వ్యాపారంలో ఎంతో అనుభవం గల మీ సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం. నీ విజయానికి తొలిమెట్టుగా ముందుగా వర్కర్ల వాటాలను రద్దు చేయి. మీ అన్నయ్య అదనంగా చేర్చుకున్న మా ఫ్యాక్టరీ వర్కర్లందరినీ వెంటనే పనిలోంచి తొలగించు. మీ సలహాను తప్పకుండా పాటిస్తాను. వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తాను. బాబు గారికి ఎలా ఉందమ్మా? మాట్లాడుతున్నారమ్మా? డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడకూడదన్నారు. మీరు చూడడానికేగా వచ్చారు. ఇక్కడి నుంచే చూసి వెళ్ళండి. లక్ష్మి, నేను వర్కర్లతో మాట్లాడాలి. వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. ఏమిటి ఆలోచిస్తున్నావు? వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. ఈ స్థితిలోనా? వద్దండి, మీరు కదకండి. వాళ్ళని ఇక్కడికి రమ్మంటాను.
బాగున్నారా? నాకు మీ దగ్గరకు రావాలని, మీతో పాటు పనులు చేయాలని, మీతో కలిసిమెలిసి తిరగాలని, మీతో పాటు పరుగులెత్తాలని ఆ మనసు ఉరకలు వేస్తోంది. కానీ మీరు అలా నిబ్బరాన్ని జారిపోనివ్వండి బాబు గారు. ఫ్యాక్టరీ ఎలా ఉంది? వర్క్ బాగా సాగుతుందా? తాగటమేమిటి బాబు గారు, సగం మందికి రిట్రెంచ్ నోటీసులు జారీ చేశారు. మీరు ఆసుపత్రిలో పడగానే మా వాటాలన్నీ ఓడగొట్టారండి. ఏమిటి ఏమిటి మీరు చెప్పేది? అలా జరగడానికి వీల్లేదు. మీరు ఉండండి. చూడండి, మీరు ఫ్యాక్టరీ వ్యవహారాలు ఏమి ఇప్పుడు చెప్పకండి. ఆయన హాస్పిటల్ నుంచి వచ్చాక మాట్లాడండి. లక్ష్మి, హాస్పిటల్ నుంచి బయటకు ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, డాక్టర్లకు తెలియదు. మా మాటలు కట్టు నాకు. ఈ మార్పులన్నీ ఎవరు చేశారు, ఎలా చేశారు? చేసిన పేరుకి విష్ణు గారే కానండి, పెత్తనం అంతా శ్రీధరరావు గారు ముఠాదేనండి. అవునండి, విష్ణు గారు మేనేజ్మెంట్ తీసుకున్నాక మీ మామగారు ధనంజయరావు గారు వాళ్ళందరూ రోజు ఫ్యాక్టరీకి వచ్చి రాత్రి పొద్దుపోయేదాకా ఏదో గుడిపుటాన్ని చేస్తూనే ఉంటారండి. అలా జరిగిన మనం వాళ్ళ ఆటలు సాగిన మనం మన ఫ్యాక్టరీలో ఎవరో పెత్తనం చేయాలని రేపు ఎల్లుండి హాస్పిటల్ నుంచి వచ్చేస్తాను. మీకు జరుగుతున్న అన్యాయాలు సరిదిద్దుతాను. వెళ్ళండి, మన లాగిన అర్జెంటుగా నన్ను కలవమని చెప్పండి. వెళ్ళండి. ఏమండి ఏమండి లక్ష్మి, నేను కదలడానికి వీల్లేదని అందరూ వర్కర్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు చూసావా? నా తమ్ముడు శత్రువులతో చేతులు కలిపాడు. నా మీద పగ తీర్చుకోవాలనే ద్వేషంతో కొందరు నా బిజినెస్ లో జోక్యం చేసుకుంటున్నారు. సంస్థని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. నేను వర్కర్ల మధ్యకి వెళ్ళాలి, వారికి అండగా నిలబడాలి. నేను వర్కర్ల మధ్యకి వెళ్ళాలి. ఆవేశపడకండి. మీరు వెళ్ళాలనుకోవడం జరిగే పని కాదు. నా కాళ్ళు చచ్చిపడిపోయారని నాకు తెలుసు లక్ష్మి, అయినా వెళ్ళక తప్పదు. ఇలా వెళ్ళడం ప్రాణోపాయం అండి. అది నాకు తెలుసు లక్ష్మి. నేనేమైనా సరే, నా ప్రాణాలు పోయినా సరే లెక్క చేయను. వర్కలే నా చేయం, నా ప్రాణం. వాళ్ళ క్షేమమే నా లక్ష్యం. వాళ్ళ రక్షణ కోసం నేను వెళ్ళి తీరాలి. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం మీ ఇష్టం కాదండి. ఎందుకని? మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వనని డాక్టర్లు అడిగిన బాండ్ మీద సంతకం పెట్టాను. బాండ్ మీద సంతకం పెట్టావా? ఎందుకు పెట్టావు? బ్రతుకంతా నన్ను ఇక్కడే ప్రవేశించాలని పెట్టావా? బయటికి వెళ్తే నీ భర్త ఒకటి వారిని అందరికీ తెలుస్తుందని భయపడ్డావా? ఎందుకు? మీకు పూర్తి ఆరోగ్యం కలగాలని పెట్టానండి. నీతో సంతకం పెట్టించుకున్న అన్ని రోజులు వచ్చింది నా పిలువు. ఏమిటిది? ఏం జరిగింది? ఏం కావాలి మీకు? మిమ్మల్ని అబద్ధం ఆడొద్దని చెప్తున్నాను. అలా అండంలో ఏమిటి మీ ఉద్దేశం? నేను ఇన్వాలిడ్ అయిన సంగతి మీకు తెలియదు అనుకుంటున్నారు. ఈ హాస్పిటల్లో మీ ట్రీట్మెంట్ లో మీ అధీనంలో ఉండడం వల్ల ఏమిటి మీకు ప్రయోజనం? ఏమిటి నాకు ఉపయోగం? నా భార్య చేత సంతకం తీసుకున్నట్టయితే ఆ బాండును రద్దు చేసి వెంటనే నన్ను డిశ్చార్జ్ చేయండి. అది సాధ్యం కాదు. డాక్టర్ గా నాకున్న అనుభవాన్నంతా వినియోగించి మీకు నయం చేస్తానని ఈ కేసు టేకప్ చేశాను. ఇప్పుడు పూర్తిగా నయం కాకముందే మీరు బయటకు వెళ్ళిపోతే అది నా సమర్థత కిందకు వస్తుంది. అందుకు బాండ్ తీసుకోవాల్సి వచ్చింది. మీ మామగారు చెప్పిన మీదటనే అందరి ఎదుటనే మీ భార్య గారు సంతకం చేశారు. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్. లక్ష్మి, మీ నాన్న సంతకం పెట్టమంటే ఎందుకు పెట్టావు? ఆయన మనసులోని దురుద్దేశాన్ని ఆ మాత్రం ఊహించలేకపోయావా? 10 మందిలో ఆయన్ని, ఆయన గౌరవాన్ని కాదని నాతో వచ్చేసిన దానివి ఆ కక్ష మనసులో పెట్టుకుని ఎప్పటికైనా సాధిస్తాడని ఎందుకు ఊహించలేకపోయావు?
ఏ ఆశయాల సాధన కోసం నేను జీవిస్తున్నానో నీకు తెలుసు. అన్నీ తెలిసి ఒక్క సంతకంతో నేనెందుకు పనికిరాని అసమర్థుడిగా కట్టిపడేస్తావా? నన్ను మహామనిషిని చేయాలని నీ సంకల్పాన్ని నీ సంతకంతో నువ్వే ఎందుకు తెరిపేసుకున్నావు? నీ కంటిని నీ వేలతో ఎందుకు పూడ్చుకున్నావు? నన్ను నా వర్కర్ల మధ్యకి వెళ్లకుండా ఇక్కడే పడేసించడానికి వాళ్ళు ఈ ప్లాన్ వేశారు. ఐ వాంట్ టు లివ్ విత్ దెమ్. ఐ వాంట్ టు డై విత్ దెమ్. అంత మాట్లాడకండి. నాకు అన్నిటికంటే మీ ఆరోగ్యమే ముఖ్యం. నాకు నా వర్కర్లే ముఖ్యం. వాళ్లకు నీ వల్ల జరిగిన నష్టాన్ని నేను పూర్తి చేయగలిగే వరకు నీ ముఖాన్ని నాకు చూపించకు. వెళ్ళు. ప్రతికంతా మీ అడుగు జాడల్లో నడవాలని ఆశపడ్డాను. నన్ను ఇలా దూరంగా తోసేకండి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా బ్రతకలేనండి. బ్రతకలేను. Please get out.